ఇందిరానగర్ లో జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల ప్రచారం ఈ రోజు సుపరిపాలన తొలి అడుగు భాగంలో మీ ముందుకు వచ్చాం. గత ఎన్నికలకు ముందు మీకు మాట ఇచ్చాం. చంద్రబాబు గారు 3000 పెన్షన్ 4000 చేస్తామని ఎన్నికలకు ముందు ఇచ్చిన మాట ప్రకారం మాట నిలబెట్టుకున్నారు. అందుకే ఈ రోజు దివ్యాంగులకు 3000 పెన్షన్ 6000 ఇస్తున్నారు. అందరికీ 3000 ఉన్న పెన్షన్ 4000 ఇస్తున్నారు. 1000 రూపాయల పెన్షన్ పెంచింది మన ప్రభుత్వం. గత ప్రభుత్వం 1000 రూపాయల పెన్షన్ పెంచుతామని ఎన్నికల ముందు చెప్పినటువంటి వాళ్ళు సంవత్సరానికి కేవలం 250 పెంచారు. ఎందుకని? మోసం దగ వాళ్ళ బ్రాండ్, మోసం చేయడం వాళ్ళకి అలవాటు. అందుకే 1000 రూపాయల పెన్షన్ పెంచుతామని సంవత్సరానికి 250 పెంచారు. ఆ 1000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు చేశారు. కానీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు గారు 1000 రూపాయలు పెంచుతామని మొదటి నెలలోనే మాట నిలబెట్టుకున్న చంద్రబాబు గారు ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు తెలియజేయాలని కోరుతున్నా. ఈ భారతదేశంలో మాట మీద నిలబడి ఎన్నికల ముందు చేసినటువంటి వాగ్దానాల్ని ఈరోజు 80% మొదటి సంవత్సరంలో అమలు చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం అని చెప్పేసి ఈరోజు 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తున్నారు. ఇంకెవరైనా దరఖాస్తు పెట్టుకోకపోతే గ్యాస్ కనెక్షన్లకి, ఉచిత గ్యాస్ సిలిండర్లకి వాళ్ళు తీసుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. తల్లికి వందనం పథకం ఈ రోజు ప్రతి బిడ్డకి తల్లికి వందనం వచ్చింది. చాలా సంతోషంగా ఉన్నారు తల్లులందరూ. 2 బిడ్డలుంటే 2 బిడ్డలకు వచ్చింది, 4 బిడ్డలుంటే 4 బిడ్డలకు వచ్చింది తల్లికి వందనం. ఈ రోజు ఒక కుటుంబంలో నిన్న రాత్రి ఈపూర్లో ఎస్సీ కాలనీకి వెళ్తే 5 బిడ్డలకు వచ్చింది తల్లికి వందనం. ఆ తల్లి ఎంతో ఆనందంగా వచ్చి నా భర్త చనిపోతే ఈ రోజు ప్రభుత్వం ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం మాకు అండగా ఉంది, నా 5 బిడ్డలకి ఈ రోజు తల్లికి వందనం వచ్చింది, నా పిల్లల్ని నేను చదివించుకుంటాను అని ఆ తల్లి సంతోషంగా చెప్పింది. భర్త లేక నేను బాధపడుతున్న సమయంలో గత ప్రభుత్వంలో ఒక్కళ్ళకి అమ్మఒడి వస్తే బాధపడ్డాం, మిగిలిన పిల్లల్ని చదువు మానిపిద్దాం అనుకున్నా. కానీ ఈ రోజు తల్లికి వందనం అందరి బిడ్డలకు వచ్చిన తర్వాత నా ప్రతి బిడ్డని చదివించాలనుకుంటున్నానని ఆ తల్లి చెప్తే నాకు ఎంతో ఆనందం అనిపించింది. ఈ రోజు ప్రతి బిడ్డని చదివించాలి. ప్రతి పేద కుటుంబం విద్యలో అభివృద్ధి చెందితే ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు. 20 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ రోజు మన ప్రభుత్వం ముందుకెళ్తుంది. గత ప్రభుత్వంలో ఉన్న ఫ్యాక్టరీలు, అమర్రాజా బ్యాటరీలు, లూలు పరిశ్రమలో వీళ్ళ వేధింపులకి పారిపోయి పక్క రాష్ట్రాల్లో పెట్టి 10,000 మందికి అమర్రాజా బ్యాటరీస్ వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చారు తెలంగాణలో పెట్టి. అదే ఇక్కడ పెడితే ఇక్కడ వాళ్ళకి 10,000 మందికి ఉద్యోగాలు వచ్చాయి. ఈ విధంగా లక్షలాది ఉద్యోగాలు పోగొట్టారు. వీళ్ళ వేధింపులు, దౌర్జన్యాల వలన గత 5 సంవత్సరాల్లో పరిశ్రమలు మారిపోయినాయి, ఉద్యోగ అవకాశాలు లేకుండా పోయినాయి. ప్రతి సంవత్సరం టీచర్ ఉద్యోగాలు ఇస్తామని 5 సంవత్సరాల్లో ఒక్క టీచర్ ఉద్యోగం ఇవ్వలేదు గత ప్రభుత్వం. దుర్మార్గాలన్నీ చూశారు. ఎక్కడ చూసినా నరకండి, చంపండి, తప్పుడు కేసులు పెట్టండి, వేధించండి. వైసీపీకి ఓటైన వాళ్ళు అందరినీ ఏడిపించారు, తప్పుడు కేసులు పెట్టారు, అనేక మందిని చంపించారు. దళితులను చంపించారు, బీసీలను చంపించారు, ముస్లిం మైనార్టీలను చంపించారు, వేధించారు. అందుకోసం రౌడీజం, గుండాయిజం, మరో పక్క యువతకు ఉద్యోగాలు ఇవ్వకుండా గంజాయి, గుట్కాలు, డ్రగ్స్ అలవాటు చేశారు. యథేచ్ఛగా అమ్ముతున్నారు. కాలేజీల్లో కూడా డ్రగ్స్, గంజాయి అమ్ముతున్నారంటే 5 ఏళ్ల పాలనలో ఇంకా వీళ్ళని ఏమనాలా? వాళ్ళకి ఆదాయం వస్తుంది, అవినీతి ఆదాయం వస్తుంది అంటే ఏ పని చేయడానికన్నా సిద్ధం. నాసి రకం బ్రాందీ విస్కీలు తాగిస్తే 5 సంవత్సరాల్లో 35 లక్షల మంది హాస్పిటల్ పాలయ్యారు. వేలాది మంది చనిపోయారు. కిడ్నీలు దెబ్బతిని, లివర్లు దెబ్బతిని అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. కొంతమందికి మాయదారు మందు తాగి హార్ట్ అటాకులు కూడా వచ్చినాయి. 5 సంవత్సరాలు దుర్మార్గ పాలన చూశారు. ఒక్క అవకాశం అంటే తండ్రి లేని బిడ్డ అని ఓటు అడిగితే ఓట్లేసి 151 సీట్లు ఇచ్చి గెలిపిస్తే మంచోడు అంటే మంచం అంతా కంతలు చేసినట్టు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. యువతకు ఉద్యోగాలు లేకుండా లక్షలాది ఉద్యోగాలు ఇస్తామని యువతను మోసం చేశారు. మహిళల మీద వేధింపులు, అత్యాచారాలు జరిగితే వైసీపీ కార్యకర్త అంటే కేసులు లేకుండా చేశారు. ఇలాంటి దుర్మార్గ పాలన మాకొద్దు, ఇలాంటి అవినీతి పాలన మాకొద్దు, ఇలాంటి అరాచక పాలన మాకొద్దని 151 సీట్ల నుండి 11 సీట్లు ఇచ్చారు ప్రజలు.
ఈరోజు ఉదయం సుమారు 3:30 ప్రాంతానికి ఐనవోలు బీసీ కాలనీకి పక్కన ఉన్నటువంటి పొలాలలో నేలబోయిన పెద్ద శ్రీనివాసులు 65 ఇయర్స్ ఎవరైతే ఉన్నాడో ఆయన భార్య ఒక మంచమే పడుకుని ఉన్నారు. దాని వెనుకనే వాళ్ళ పిల్లలు కూడా, వాళ్ళ అబ్బాయి కోడలు పిల్లలు కూడా పడుకుని ఉన్నారు. వీళ్ళ మీద పెట్రోల్ పోసి నిప్పు పెట్టడం జరిగింది. వాళ్ళని వెంటనే గవర్నమెంట్ జీజీహెచ్ గుంటూరుకి తరలించడం జరిగింది. వాళ్ళు ప్రజెంట్ ఇంకా కూడా వైద్య సహాయం తీసుకుంటున్నారు. అయితే ఇందులో ప్రాథమిక సమాచారాన్ని సేకరించడం జరిగింది. వాళ్ళ కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళ మధ్యన కొన్ని గొడవలు ఉన్నాయనే సంగతి ప్రాథమికంగా తెలుస్తుంది. అట్లాగే ఇతర విషయాలు కూడా కొన్ని సేకరించడం జరిగింది. వీటన్నిటినీ కూడా ఒకసారి సమీక్ష చేసుకుని దాని ఆధారంగా ఇన్పుట్స్ తీసుకుని దాని ఆధారంగా కేసుని త్వరలోనే ఛేదించడం జరుగుతుంది.